బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మగ సంతానం కోసం ఒక తండ్రి ఒక భర్త ఎంతటి నీచానికి ఒడిగట్టాడో తెలిపే అత్యంత విషాదకర ఘటన హన్మకొండలో వెలుగు చూసింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారనే కక్షతో మూడోసారి కూడా అబార్షన్ చేయించుకోవాలని భార్య ఫర్హద్ పై భర్త అజారుద్దీన్ నిరంతరం ఒత్తిడి చేస్తూ వచ్చాడు. ఆమె నిరాకరించడంతో అడ్డుగా ఉన్న భార్య బిడ్డలను అంతం చేయాలని ప్లాన్ వేశాడు. పార్టీ పేరుతో నమ్మించి స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లి తన చేతులతోనే భార్యను ఇద్దరు అభంశుభం తెలియని కూతుర్లను నీటిలోకి తోసేసి ప్రాణాలు తీశాడు. తొలుత ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ఫర్హద్ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు జరిపిన విచారణలో అజారుద్దీన్ క్రూరత్వం బయటపడింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండ జిల్లాలో మగబిడ్డ వ్యామోహం 3 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అజారుద్దీన్ అనే వ్యక్తికి ఫర్హద్ తో వివాహం కాగా వీరికి 2 ఆడపిల్లలు జన్మించారు. అయితే తనకు మగ సంతానమే కావాలని అజారుద్దీన్ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. గతంలో 2 సార్లు బలవంతంగా అబార్షన్ చేయించిన ఈ కిరాతకుడు మరోసారి గర్భం దాల్చిన ఫర్హద్ ను అబార్షన్ చేయించుకోవాలని వేధించాడు. ఆమె ససేమిరా అనడంతో తన దారికి అడ్డుగా ఉన్న భార్యను 2 కుమార్తెలను శాశ్వతంగా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. నిందితుడు అజారుద్దీన్ వేసిన ప్లాన్ అత్యంత భయానకంగా ఉంది. పార్టీ చేసుకుందామంటూ భార్య పిల్లలను నమ్మించి ఊరి వెలుపల ఉన్న ఒక స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేని సమయం చూసి తన భార్య ఫర్హద్ తో పాటు 2 చిన్నారి కూతుళ్లను నిర్దాక్షిణ్యంగా నీటిలోకి తోసేశాడు. ఈత రాకపోవడంతో 3 నీటిలో మునిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఇదంతా ప్రమాదవశాత్తు జరిగిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ భర్త వేధింపుల గురించి తెలిసిన ఫర్హద్ తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో అసలు నిజం నిప్పులా బయటపడింది. ముగ్గురి మరణంతో హన్మకొండ పోలీసులు కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, అజారుద్దీన్ పొంతనలేని సమాధానాలు పోలీసులకు అనుమానం కలిగించాయి. తనను కన్న తండ్రే నీటిలోకి తోశాడని పిల్లలు వేసిన కేకలు, ఆ సమయంలో అక్కడ జరిగిన పెనుగులాట ఆధారాలను పోలీసులు సేకరించారు. మగబిడ్డ కోసం కన్న బిడ్డలనే కాల యముడిలా కబళించిన అజారుద్దీన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. ముగ్గురు ఒకేసారి నీటిలో పడి ఎలా చనిపోతారు? ఇదే ప్రధానంగా వచ్చినటువంటి డౌట్. ఈ డౌట్తోనే అజారుద్దీన్ అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పటికీ 2 కూతుర్లు నిజంగా చూడడానికి ఇంత బాగుందంటే ఇంత చిన్నాళ్ళు ఎలా చంపాడో తెలియదు. కానీ మొత్తానికి భార్యని 2 కూతుర్లని స్విమ్మింగ్ పూల్లోకి తోసేసి ఏమీ తెలియనట్టుగా రాత్రి సమయంలో బయటికి వెళ్ళిపోయారు. ఒక పార్టీ కోసం అనేసి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ముందుగానే అంటే 2 డేస్ బ్యాకే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాస్ ఏవైతున్నాయో ఆ సీసీ కెమెరాలన్నింటినీ కూడా తొలగించేశాడు. తొలగించి ఇంకా బర్త్డే ఉంది కాబట్టి ఆ బర్త్డే కోసం అక్కడికి తీసుకెళ్లిపోయి తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి 1 గంట తర్వాత మళ్ళీ సేమ్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి బంధువులకు ఫోన్ చేశాడు. బంధువులకు ఫోన్ చేసినటువంటి అజారుద్దీన్ పొరపాటున వీళ్ళందరూ కూడా, నా భార్య 2 పిల్లలు కూడా స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటూ పడిపోయారు అనేటటువంటి విషయం చెప్పారు. ఇక పోలీసులు వచ్చారు, బంధువులు వచ్చారు, మృతదేహాలన్నింటినీ కూడా బయటికి తీశారు. అదే క్రమంలోనే తండ్రి అయినటువంటి ఫర్హద్ తండ్రి అంటే భార్య అయినటువంటి అజారుద్దీన్ భార్య అయినటువంటి ఫర్హద్ తండ్రికి ఎక్కడో అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు ఒక కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగినటువంటి హన్మకొండ పోలీసులు మొత్తం సంఘటన ఎలా జరిగింది అనే దానికి సంబంధించి రీకన్స్ట్రక్షన్ చేయడం, అంటే మొత్తం సీన్ అంతా కూడా ఎలా జరిగింది అనే దాని మీద వివరాలు అడిగినప్పుడు ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు భార్య పిల్లలు అక్కడ వదిలిపెట్టావు, నువ్వు బయటికి ఎందుకు వెళ్ళిపోయావు, ఎందుకు వెళ్ళాల్సిన కారణం ఏంటి అనే ఇవంతా అంటే ఇన్సైడ్ ఉండేటటువంటి క్వశ్చన్స్ ఏవైతున్నాయో వాటన్నిటినీ కూడా పోలీసులు వాళ్ళ స్టైల్లో అడిగారు. వన్స్ అలా అడిగిన తర్వాత ఇంకా తప్పించుకోలేనటువంటి పరిస్థితిలో ఎస్ నేనే చేశాను అనే దాని మీద అతను ఒప్పేసుకున్నాడు. మరి ఎందుకు చేశాడు?
చేయడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి చూస్తే మాత్రము ఇప్పటికే అజారుద్దీన్కి వాళ్ళ భార్యకి కలిపి మొత్తం 2 కూతుళ్ళు ఉన్నారు. సో అతను కోరిక ఏంటి, అబ్బాయి కావాలి, అబ్బాయి నాకు పుట్టాలి అనేటటువంటి విషయం. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫర్హత్ ప్రెగ్నెంట్ అయింది. అలా ప్రెగ్నెంట్ అయిన తర్వాత టెస్ట్ చేయించాడు. మళ్ళీ అబ్బాయి పుడుతున్నాడా అమ్మాయి పుడుతుందా అనేటటువంటి దానికి సంబంధించి టెస్ట్ చేయించాడు. ఆ టెస్ట్ చేయించడం అనేది తప్పు. ఆ టెస్ట్ చేయకూడదు. ఏ బిడ్డ పుట్టబోతున్నారు అనేటటువంటి టెస్ట్ చేయకూడదు. మరి ఎలా చేశారు, చేసినటువంటి వాడెవడు అనేది కూడా ఇప్పుడు బయటికి రావాలి. సో మళ్ళీ ఆడపిల్లే పుట్టబోతుంది అనేటటువంటి అనుమానము ఆ టెస్ట్లో కూడా అదే వచ్చినటువంటి సమాచారంతో ఇక ఎలాగైనా సరే అబార్షన్ చేయించుకోమని చెబితే ఆమె అబార్షన్కి నో చెప్పడంతో, అంటే భార్య అబార్షన్కి నో చెప్పడంతో చంపేయాలి అనుకున్నారు. చంపేసి మరొక పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఇంకొకటి స్కెచ్ ఏమైతే వేశాడు. కానీ మొత్తానికైతే ఈ స్కెచ్ వేసి ముగ్గురిని కూడా అత్యంత దారుణంగా కూడా నీటి సంపులో వాళ్ళు మళ్ళీ పైకి రాలేరని, అంటే వాళ్ళు అతనికి తెలుసు ఇంత లోతుంది, మళ్ళీ వీళ్ళు పైకి రాలేరు, వీళ్ళకి ఈత కూడా రాదు కాబట్టి ఇక తోసేస్తే ప్రమాదవశాత్తు నీటిలో, అంటే ఫంక్షన్కి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారు, ఆడుకుంటూ అలా పడిపోయారు అనేటటువంటి ఒక డ్రామాను క్రియేట్ చేయాలి అనుకున్నాడు. అలా చేసినటువంటి ఆ డ్రామాలో చివరికి అడ్డంగా ఈ అజారుద్దీన్ అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను దొరికిపోయాడు. అయితే మధు ఇక్కడ చూసినట్లయితే మీరు అన్నట్లుగా ముందుగా ఇక్కడ 2 సార్లు ఆ అమ్మాయికి అబార్షన్ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అబార్షన్ జరిగింది అంటే అక్కడ నిజంగానే అబ్బాయి పుడుతున్నారా లేదంటే అమ్మాయి పుడుతున్నారా అనేది పరీక్ష చేస్తేనే తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గురించి కూడా బయటికి తీసుకురావాలి. అలానే ఇప్పుడు ఇతని పైన ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. తప్పకుండా 2 కన్న బిడ్డల్ని, తన సొంత కూతుర్లని మగబిడ్డ కావాలి అని చెప్పి వాళ్ళ మీద అభంశుభం తెలియని పిల్లల పైన కక్ష గట్టి చంపాడు అంటే ఎంత క్రూరంగా ఆలోచించాడు అనేది అక్కడ అర్థమవుతుంది. అతని పైన అసలు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఆల్రెడీ అజారుద్దీన్ అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాతనే ఏదైతే ఫర్హత్ తండ్రి ఉన్నారో అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా అజారుద్దీన్ అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు మొత్తం ఏం జరిగింది అనే దానికి సంబంధించి పిన్ టు పిన్ అడిగారు. అలా అడిగేటటువంటి క్రమంలోనే అతను పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకూడదు, తాను చేసినటువంటి ఈ మర్డర్స్, ఈ హత్యలు ఏవైతే ఉన్నాయో ఈ హత్యల గురించి పోలీసులకు తప్పించుకునేటటువంటి ప్రయత్నంలో అతి తెలివి సమాధానాలు చెప్పాడు. అలా చెప్పినటువంటి అతి తెలివి సమాధానాలు పోలీసులకు దొరికినటువంటి ఎవిడెన్స్లు, అంటే తోసేస్తే చనిపోయేటటువంటి విధానం ఒకటి, లేకపోతే పడిపోతే చనిపోయేటటువంటి విధానం ఒకటి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మెయిన్గా కూడా అతను బయటికి వెళ్ళిపోవడం అనేది ఎందుకు అంటే వచ్చాడు, అక్కడ బర్త్డే పార్టీ ఏదైతుందో ఆ పార్టీ కోసం అక్కడ వచ్చారు. అలా వచ్చినటువంటి అతను 1 గంట పాటు ఎందుకని బయటకు వెళ్ళాడు అనేది ఇక్కడ మెయిన్గా ఉండేటటువంటి సస్పెక్ట్ చేసేటటువంటి విషయం. సో అతను వెళ్ళి వచ్చిన తర్వాత చూసి బంధువులకు ఫోన్ చేశాడు. అంటే తాను వేసినటువంటి స్కెచ్ ఏదైతుందో ఆ స్కెచ్లో ఇంకా దొరకను అనుకొని అతను పక్కా ప్లాన్ ప్రకారం సీసీ కెమెరా తొలగించడము అదొకటి మెయిన్ మైనస్. ఆ సీసీ కెమెరా తొలగించాడు, దొరికిపోయాడు. అండ్ 1 గంట బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత బంధువులకు ఫోన్ చేశాడు. అప్పటికే మగబిడ్డ కోసము జరుగుతున్నటువంటి గొడవలు. సో 2 సార్లు అబార్షన్ చేయించడము, 3వసారి కూడా అబార్షన్ చేయించాలని చెప్పడము, దానికి ఫర్హత్ ఒప్పుకోకపోవడము, ఆ విషయమంతా కూడా ఫర్హత్ తల్లిదండ్రులకు తెలియడము, ఆ తల్లిదండ్రులకు ఎక్కడో అనుమానం వచ్చింది. 2 కూతుళ్ళు అంటే పుట్టినటువంటి 2 కూతుళ్ళను తోసేశాడు, అదేవిధంగా తన కూతుర్ని కూడా తోసేశాడు. ఇంకా ఎలా ఒకేసారి పడతారు? ఒకవేళ ఒకరు పొరపాటున పడినా కానీ అక్కడే మిగిలినటువంటి వారన్నా ఉండాలి. కానీ అలా కాకుండా ముగ్గురు ఒకేసారి పడిపోవడంతోనే అనుమానాలకు తావిచ్చింది. పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసేసరికి వ్యవహారం అంతా కూడా బయటపడింది. ఇప్పుడు అతనికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించబోతున్నారు. రైట్, ఓకే, రైట్, థ్యాంక్ యూ మధు.